జరగదండి అది. ప్రజలు మీకంటే నాకంటే ఈ మనందరికంటే కూడా తెలివితేటలు ఉండేటువంటి వాళ్ళే. వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించే ఒక నిర్ణయానికి ఇప్పటికే వచ్చేసినారు చాలా మంది. కాబట్టి ఈ వాలంటీర్ల వ్యవస్థను అతను విధ్వంసం చేయబోతున్నాడో మరేమో నాకు తెలియదు. రేపు ఎప్పుడైతే ఇప్పుడు ఎలక్షనీరింగ్ కు వాళ్ళని వాడుకున్నాక వాళ్ళు క్లెయిమ్ చేయడానికి కూడా లేదండి. రేపు ఫ్యూచర్ లో మాకు ఉద్యోగాలు ఇవ్వండి క్లెయిమ్ చేయడానికి కూడా లేదు. అవును, అది వాలంటీర్లు ఇప్పుడే తిరగబడి మేము ఏ పార్టీ కాదు, మేము ప్రభుత్వ ఉద్యోగస్తులమని ఓపెన్ గా చెప్పే వాతావరణం తీసుకొని వస్తేనే వాళ్ళకు మంచిది, రాష్ట్రానికి మంచిది. ఆ రకంగా వాలంటీర్లు తిరుగుబాటు చేయాల్సినటువంటి లేకపోతే వాళ్ళకి భవిష్యత్తే ఉండదు, ఇంకా లేదు కదా, మొత్తం శూన్యం, నాశనం అయిపోతుంది. అవును. తర్వాత వాళ్ళ దగ్గర డేటా ఉందండి, కరెక్ట్, అదే డేటా ఉంది. ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నాలు చేసినా కొంత ఫలితం ఉండొచ్చు, కానీ అయితే అంతిమంగా దాంతోనే తలకిందులు అయిపోతారని ఏం లేదు. రెండవది ఏమంటే, ఇప్పుడు సార్ మాకు కర్నూలు జిల్లా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చాలా కాలం ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏమైనా అండి, ఇప్పుడు వైసీపీ లేడట. అంటే పార్టీ నాయకత్వం తలకిందులైపోతుంది, పార్టీ యంత్రాంగం విధ్వంసం అయిపోయింది. ఇక వాలంటీర్లు మాత్రమే ఆ పార్టీని కాపాడాలంటే ఎట్లా కాపాడతారు సార్? ఇది ఇంకా ఇక పోయేటువంటి వాతావరణం క్రియేట్ చేసుకోవడం తప్ప ఇంకోటి కాదు. కాబట్టి తన బేలతనము, తన ఏది నిస్సహాయ పరిస్థితి అర్థమవుతుంది. ఏమైనప్పటికీ వాలంటీర్లు తిరగబడి మేము నీ ఉద్యోగులం కాదు, ప్రభుత్వ ఉద్యోగులము, ప్రభుత్వం ఏ పని అని చెప్తే మేము చేస్తాం, మాకు రక్షణ కలిగించాలి తప్ప ఈ రకంగా